వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. నేను సుమలత. మెదక్ జిల్లా నర్సాపురం పట్టణంలో బీజేవైఎం వాలు అరవింద్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తరపున డోర్ టు డోర్, షాప్ టు షాప్ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ గాడిద గుడ్డు అని మొన్న రాహుల్ గాంధీ అన్న విషయాన్ని తప్పుపట్టారు. వాళ్ళు పరిపాలించినప్పుడు ఎలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు ఏమి చేసింది? నరేంద్ర మోడీ ఎన్నో పథకాలను తీసుకువచ్చి ప్రజలకు అందించిందని ఆయన తెలిపారు. 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. 10 సంవత్సరాల నుండి చేసిన అభివృద్ధి పనులనే ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా మన రామ మందిర నిర్మాణం కావచ్చు, ఆర్టికల్ 370 రద్దు కావచ్చు, మరియు గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులన్నిటికీ కూడా వాళ్ళు మళ్ళీ నరేంద్ర మోదీ గారినే గెలిపించి ముఖ్యమంత్రి కనుక అవుతే 3వ స్థానానికి మన ఆర్థిక వ్యవస్థ వస్తుంది అని వాళ్ళందరూ గట్టిగా చెప్పి నరేంద్ర మోదీకి కంపల్సరీ ఓటేస్తాము. మరి అదేవిధంగా ఇక్కడ మన స్థానికంగా మెదక్ పార్లమెంటు చూసుకున్నట్టయితే మాధవనేని రఘునందన్ రావు గారు, మరి అన్నగారు ఏదున్నా కూడా ఎవరికి భయపడకుండా అటు కేసీఆర్ కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ అందరినీ దుమ్ము దులిపి వదిలేసే వ్యక్తి ఆయన. మరి ప్రతి ఒక్క ఇంటికి పరిచయం ఉన్న వ్యక్తి మాధవనేని రఘునందన్ రావు గారు. అన్న లాంటి వ్యక్తి అక్కడ పార్లమెంట్లో ఉంటే మన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అందరి యొక్క వాళ్ళ యొక్క కోరిక ఉంది. అన్నగారు ఖచ్చితంగా గెలవాలి, అన్నని ఖచ్చితంగా గెలిపిస్తాము, మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తామని ప్రజలందరి దగ్గర నుండి మంచి స్పందన ఉంది. కావున ఈ సందర్భంగా నేను ప్రజల నుండి కోరేది ఒకటే, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే భారతీయ జనతా పార్టీకి ఓటేసి నరేంద్ర మోదీని మళ్ళీ 3వసారి ప్రధానమంత్రిని చేసినట్టయితే మళ్ళీ భారతదేశం ఇంకెంతో అభివృద్ధి జరుగుతుంది. అంటే రాజ్యాంగం మార్చే అంశం అంటారన్న. ఎవరు గాడిద గుడ్డిచ్చారో, ఎవరు దేశాన్ని గత 10 సంవత్సరాల నుండి అభివృద్ధి చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. గడిచిన 50 సంవత్సరాల్లో ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిందో ఇదే నేలపైన ఎన్నో బాంబుల మూతలు, మరి ఎన్నో అక్రమాలు, A to Z చేయాల్సిన కుంభకోణాలన్నీ చేసి మరి లక్షల కోట్లు తీసుకెళ్లి వీరు దేశధనం, ప్రజాధనం తీసుకెళ్లి ఎక్కడో స్విస్ బ్యాంకుల్లో పెట్టిను. ఈరోజు మీరు గాడిద గుడ్డ అని మాట్లాడతారా? కాస్త తెలివి ఉండాలా మీకు. 10 సంవత్సరాల్లో దేశం ఎంత అభివృద్ధి చెందుతుంది. మన దేశ ప్రధాని, ఇతర దేశ ప్రధానులు అందరూ ముందరకు పిలిచి మరి ఫోటోలు దిగి మనం అంటే ఒక మంచి మర్యాద ఇస్తున్నారు. ఇంతకుముందు 50 సంవత్సరాల్లో మీరు ఎంత పెద్ద గుడ్డిచ్చారో అందరికీ తెలుసు. మన ప్రధానమంత్రి ఎక్కడ ఉండేటో అందరికీ తెలుసు. మన ప్రధానమంత్రి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో అందరికీ తెలుసు. భారతదేశం అంటే ఒక గొప్ప శక్తిగా మారింది. అది కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే మారింది. దయచేసి ఇది మీరు గ్రహించాలా. పెట్టుబడులు కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారిని చూసే వస్తున్నాయి తప్ప మీ కాంగ్రెస్ హయాంలో ఎప్పుడింత పెట్టుబడులు రాలేవు, ఎప్పుడింత డెవలప్మెంట్ అనేది జరగలేదు. కాబట్టి మీరు ఏదో బ్లాక్మెయిల్ రాజకీయాలు, గాడిద గుడ్డు, వంకాయ అని మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రజలందరూ భారతీయ జనతా పార్టీతోనే ఉన్నారు.